మున్సిపల్ పదిలో పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమాన్ని మా రజక సోదరుల చేత పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా చాకలి ఐలమ్మ మన ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. మరి ఆ చాకలి ఐలమ్మ జనగామ జిల్లా నాగారం విలేజ్లో జన్మించి మరి ఆ రోజులలో విత్తందారులో చేతులలో భూములు మరి రజాకార్ల చేతులలో రాజ్యాలు ఉన్న రోజులలో మరి ఆనాడు ఆ వీర వనిత మరి ఎదురుండి కొట్లాడి మరి మన భూములు మనకు కావాలి, మన పంటలు మనమే పండించుకోవాలి, ఆ అన్యాక్రాంతమైన భూములందరూ కూడా కాపాడుకోవాలనే ఆలోచనతో ఆనాడు ఎవరు కూడా భయపడకుండా ఆ దొరల పెత్తందారులను కూడా ఎదురుండి పోరాడిన వనిత. మరి అట్లాంటి సమయంలో ఆ వీర వనితను ఆమెనే కాకుండా వాళ్ళ భర్తను కావచ్చు, వాళ్ళ పిల్లలను కూడా చిత్రహింసలు పెట్టి జైళ్ళలో పెట్టినా కూడా ఏనాడు కూడా ఎనుదిరగకుండా కొట్లాడిన వీర వనిత. మరి ఈరోజు ఆ వీర వనిత గురించి ఒక జయంతి వర్ధంతులే కాకుండా మరి వాళ్ళ ఆశయాలు కూడా మనందరం కొనాడినప్పుడే, ఆమె ఆశయాలను ఆమె సాధన మనం ముందుకు తీసుకుపోయినప్పుడే మరి ఆమె ఆత్మ సంతోషపడుతుంది. కాబట్టి ఆమె జీవిత చరిత్ర కూడా అందరూ కూడా తెలిసే విధంగా కూడా మా రజక సోదరులు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆనాడు వీళ్ళని ఎవరు పట్టించుకొని తరుణంలో మరి చాకలి ఐలమ్మ అయితే, సర్దార్ పాపన్న అయితే, ఇలా కాళోజీ గారు అయితే, ఇంకా ఎంతోమంది ఆనాడు తెలంగాణ విప్లవం కావచ్చు, రజాకారులు అప్పుడు కొట్లాడిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ పేర్లను వాళ్ళ విగ్రహాలు మా టాంకిబండి వచ్చి ఇలా గవర్నమెంట్ పరంగా కూడా జరుపుకునే విధంగా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం చేసినందుకు మరి మనందరూ కూడా సంతోషించవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా కూడా ఈ మా రజక సోదరులు ఇక్కడ ఫంక్షన్ హాల్ విషయంలో కూడా మరి ఆనాడు కొంత మాజీ మంత్రి గారు పెట్టినా కూడా మా ఆధ్వర్యంలో మా పాలకవర్గం కూడా ఇంకొక ₹1,00,000 కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా మా సోదరులందరూ కోరిన తర్వాత మా పాలకవర్గం మా వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిల్ అందరం కూడా మరి కొత్తపల్లి గ్రామంలో మరి వాళ్ళకి సంబంధించిన దోపిగాడు కావచ్చు ఇంకా కూడా మా వంతుగా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. ఈ విగ్రహ విషయంలో కూడా నా వంతుగా కూడా సాయం కూడా చేయడం జరిగింది. ఏ రోజు కానీ వాళ్ళ టెంపుల్ విషయంలో కానీ దేనికి కూడా మా పాలకవర్గం